హలో మై ఫాలోవర్స్, మీకోసం అయితే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క బిట్స్ అయితే చాలా ముఖ్యమైన బిట్స్ అయితే మీకోసం చేస్తున్నాను. తప్పకుండా నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అయితే నాకు తప్పకుండా ఇవ్వగలరండి. లాస్ట్ పార్ట్ 1లో వచ్చేసి 42 క్వశ్చన్స్ వరకు అయితే నేను ఆన్సర్స్ అన్ని చెప్పాను. ఇప్పుడు 43 నుంచి అయితే సెకండ్ పార్ట్ 43 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. ప్రీవియస్ గా వీడియో ఎవరైనా అయితే చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా ఫస్ట్ పార్ట్ 1 వీడియో, దీనికంటే ముందు వీడియో కూడా మీరు చూడండి. బిట్స్ అయితే తప్పకుండా అనేది గుర్తు పెట్టుకోండి. మీకు కొంచెం దేనికైనా ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా కూడా జనరల్ నాలెడ్జ్, సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ అయితే కంపల్సరీ వస్తాయండి. ఒక టెన్ క్వశ్చన్స్ చాలా ఉపయోగపడుతుంది. అండి 43 43ది క్వశ్చన్ ఏంటంటే 2016 డిసెంబర్ ఐహెచ్ఎస్ జేమ్స్ రక్షణ బడ్జెట్ నివేదిక ప్రకారం 2016 సంవత్సరంలో రక్షణ బడ్జెట్ కేటాయింపుల విషయంలో ప్రపంచ దేశాల్లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్స్ వచ్చేసి 2, 3, 4, 5. ఆన్సర్ వచ్చేసి 4 అండి. నెక్స్ట్ డిసెంబర్ 7, 2016 ఇస్రో ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? కార్టోసాట్ 2A, గ్రాండ్సాట్ 2A, ఇన్సాట్ 2A, రిసోర్ట్ షాట్ 2A. ఈ ఆన్సర్ వచ్చేసి రిసోర్ట్ షాట్ 2A. చంద్రుడిపై నడిచిన వ్యక్తులలో ఇప్పటి వరకు చివరి వ్యక్తి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్, యూజిన్ సెర్నాస్, ఎడ్విన్ ఆల్డ్రిన్, జోన్ గ్లెన్. ఆన్సర్ వచ్చేసి యూజిన్ సెర్నాన్. రాకెట్ పరిభాషలో ఆర్ఎల్వి పూర్తి పేరు? రెట్రో లాంచ్ వెహికల్, రిటర్నబుల్ లాంచ్ వెహికల్, ఆప్షన్స్ రిట్రీటింగ్ లాంచ్ వెహికల్, రిపీట్ లాంచ్ వెహికల్. ఆన్సర్ వచ్చేసి రిపీట్ లాంచ్ వెహికల్. స్క్రోల్ చేసుకుందాం. యుఎస్ఏకు చెందిన ఏ వ్యోమనౌక 2016లో ప్లూటోను దాటుకొని వెళ్లి ఇంకా రోదసి ప్రయాణాన్ని కొనసాగిస్తుంది? ఆప్షన్స్ న్యూ హెరోజైన్స్, న్యూ డిస్కవరీ, న్యూ మావిన్, న్యూ ఛాలెంజర్. ఆన్సర్ వచ్చేసి న్యూ హెరైజన్. అక్టోబర్ 2016లో భారత నావికాదళంలో ప్రవేశపెట్టిన వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ నౌక పేరేమిటి? ఐఎన్ఎస్ తిహాయ, ఐఎన్ఎస్ తుర్మాక్లి, ఐఎన్ఎస్ కరువు, ఐఎన్ఎస్ తిల్లదా. ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ తిహాయ. ముఖాముఖి లక్ష్య ఛేదనలో అన్ని ఎత్తులను పరిగణనలోకి తీసుకొని గాలి నుంచి గాలిలోకి ప్రయాణించే ఆస్ట్రా క్షిపణి అత్యధిక రేంజ్ ఎంత? 21 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 110 కిలోమీటర్స్, 44 కిలోమీటర్స్. ఆన్సర్ వచ్చేసి 110 కిలోమీటర్స్ అండి. డిఆర్డిఓ రూపొందించిన బహుళ గొట్టపు రాకెట్ పేరేమిటి? అబ్బాట్, రుస్తం, పీనక, హెరాన్. ఆన్సర్ వచ్చేసి పీనక. కింది వారిలో అణుశక్తి సంఘం సభ్యుడు ఎవరు? అనిల్ అగర్వాల్, కేసీఆర్ రావు, ఎంఎస్ ప్రసాద్, పి రామారావు. ఆన్సర్ 4 అండి, పి రామారావు. 6 అక్టోబర్ 2016 ఇస్రో ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? రిసోర్సాట్ 1A, రిసోర్సాట్ 2A, జిసాట్ 18, జిసాట్ 16. ఆన్సర్ జిసాట్ 18. భారత్ రూపొందించిన ఆయుధాలను గుర్తించే రాడార్ పేరేమిటి? రుస్తుం, ధనుష్, బిష్, స్వాతి. ఆన్సర్ స్వాతి. భారత్కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం పేరేమిటి? తేజస్, సూర్యకిరణ్, సుఖోయ్, గుజరాజ్. ఆన్సర్ తేజస్.
నెక్స్ట్ ఫిఫ్త్, ఏ ప్రసిద్ధి చెందిన విమాన వాహక నౌకను 2017 మార్చిలో నావికాదళం కార్యకలాపాల నుండి ఉపసంహరించుకుంది? ఐఎన్ఎస్ విక్రాంత్, ఆప్షన్స్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విరాట్, ఐఎన్ఎస్ వజ్ర, ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఆన్సర్ ఐఎన్ఎస్ విరాట్. భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ మిషన్ ప్రకటన ప్రకారం దేశంలోని ఎన్ని గ్రామ పంచాయతీలలో ఎంత వేగం గల కనెక్టివిటీని అందించుకుంది? 100 Mbps, 100 Mbps, 50 Mbps, 20 Mbps. ఆన్సర్ 100 Mbps. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత బ్రాండ్ భారత బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ మిషన్ ప్రకటన ప్రకారం దేశంలో అన్ని గ్రామాల పంచాయతీలో ఎంత వేగం గల కనెక్టివిటీని అందించారు? ఆన్సర్ వచ్చేసి 100 Mbps అండి. కింది వాటిలో ధనుష్ అనగా థోరియం ఇంధనంగా వాడే మినీ అణు రియాక్టర్ పద్ధతి సైన్యం ఉపయోగించే దీర్ఘ పరిధి కాల బ్లాస్టిక్ మిసైల్, నౌకాదళం ఉపయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్, గ్రహాంతర పదార్థాన్ని అధ్యయనం చేసే ఉపగ్రహం. ఆన్సర్ వచ్చేసి ఇదండి, నౌకాదళం ఉపయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్. హెల్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ పేరేమిటి? ధ్రువ్, చేతక్, చీతా, ల్యాన్సర్. ఆన్సర్ ధ్రువ్. భారతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. ఇస్రో రూపొందించిన ప్రజాప్రయోగం కోసం అభివృద్ధి చేసిన జియో పోర్టల్ పేరేమిటి? గగన్, ధరతి, సైబర్ గ్లోబ్, భువన్. ఆన్సర్ భువన్. కింది వానిలో ఏ వ్యవస్థను ఇస్రో ఉపగ్రహ నావిగేషన్ సేవల కోసం ఉపయోగించారు? ఇన్సాట్, గగన్, ఐఆర్ఎస్, అస్ట్రోస్. ఆన్సర్ గగన్. ఇస్రో యొక్క వాణిజ్య మరియు మార్కెటింగ్ కార్యకలాపాల విభాగం ఏది? దేవాస్ కార్పొరేషన్ లిమిటెడ్, అంతరిక్ష్ కార్పొరేషన్ లిమిటెడ్, అంతరిక్ష్ కార్పొరేషన్ లిమిటెడ్, స్పేస్ అప్లికేషన్ సెంటర్. ఆన్సర్ అంతరిక్ష్ కార్పొరేషన్ లిమిటెడ్. భారతదేశంలో ఖడ్గమృగాల వేటను నివారించేందుకు WWF ఇండియా సూచించిన పద్ధతి ఏంటిది? ఎగ్ మార్క్ ట్రాకింగ్, DNA ఫింగర్ ప్రింటింగ్, RFID ట్రాకింగ్, కెమెరా ట్రాప్స్. ఆన్సర్ DNA ఫింగర్ ప్రింటింగ్. అగ్ని 4 బాలిస్టిక్ క్షిపణి లక్ష్య పరిధి కిలోమీటర్ల ఎంత? 1000 నుంచి 2000, 2000 నుంచి 3000, 3000 నుంచి 4000, 4000 నుంచి 5000. ఆన్సర్ 3000 నుంచి 4000. స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన 2016 సమాచారం ప్రకారం భారత్ రక్షణ బడ్జెట్ చైనా రక్షణ బడ్జెట్తో పోలిస్తే సుమారు ఎంత? 3వ వంతు, సగం, 5వ వంతు, 4వ వంతు. ఆన్సర్ 4వ వంతు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDOకు చెందిన RCI సంస్థ పూర్తి పేరేమిటి? ఆన్సర్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్. శాస్త్ర పరిజ్ఞానంతో లినాక్ అనే సంక్షిప్త నామము నాకు సాధారణంగా ఆమోదింపబడే పూర్తి నామము ఏమిటి? లీనియర్ యాక్సిలరేటర్, లీనియర్ నేచురల్ కోడ్,
లేజర్ ఇనిషియేటెడ్ న్యూ ఆక్యుపెంచర్ క్యూర్, లీనియర్ న్యూక్లియర్ యాక్టివిటీ సెంటర్. ఆన్సర్ 1 అండి, లీనియర్ యాక్సిలరేటర్. 2017 మార్చిలో ఈ క్రింది రకపు బ్యాటరీలను తయారు చేసి వాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి సిద్ధంగా ఇస్రో సంస్థ ఉంచింది. సేంద్రియ బ్యాటరీలు, గ్రాఫిక్ బ్యాటరీలు, లిథియం అయాన్ బ్యాటరీలు, హైడ్రోజన్ బ్యాటరీలు. ఆన్సర్ లిథియం అయాన్ బ్యాటరీలు. భారత అంతరిక్ష పరిశోధనకు సంస్థ యొక్క ఆకాంక్ష ప్రకారం ఏ రాకెట్ సంస్థ కార్యకలాపాల్లో గణనీయమైన మార్పు తెస్తుంది? జిఎస్ఎల్వి, జిఎస్ఎంకే 11D2, థర్డ్ D1, ఫోర్త్ D1, సెకండ్ D2. ఆన్సర్ థర్డ్ D1 అండి. భారత్లో 28 ఫిబ్రవరి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఈ సందర్భంగా జరుపుతారు. మొక్కలకు ప్రాణం ఉందని జేసీ బోస్ కనిపెట్టిన రోజు, ఆర్యభట్ట ప్రయోగించిన రోజు, మొదటి అణు రియాక్టర్ అప్సర ప్రారంభమైన రోజు, సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు. ఆన్సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు. డిఆర్డిఓ నవంబర్ 2016లో ఎగురవేసిన మధ్యమ ఎత్తు సామర్థ్యము మరియు దీర్ఘకాలిక మన్నిక ఉన్న మానవ రహిత ఆకాశ విహంగము పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్స్ వచ్చేసి నేత్ర 201, తపాస్ 201, నిషాన్ 201. ఆన్సర్ వచ్చేసి తపాస్ 201. అందరికన్నా ఎక్కువగా అంతరిక్షపు నడకలు నడిచిన మహిళా రికార్డు సాధించిన వ్యోమగామి పేరేంటి? పెగ్గి విట్సన్, సునీత విలియమ్స్, లెతా సోవిత్స్కయా, షార్లీ రైడ్. ఆన్సర్ సునీత విలియమ్స్. అన్ని ప్రభుత్వ సేవలను ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా అందించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ ఈ-బిజ్, ఈ-క్లౌడ్, ఈ-క్రాంతి, ఈ-జగతి. ఆన్సర్ ఈ-క్రాంతి. భారత సంస్థలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు తమకు కావాల్సిన వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ-మార్కెట్ పేరేమిటి? ఈ-ప్రొక్యూర్, ఈ-బిజ్, జెమ్, జిప్. ఆన్సర్ జెమ్, జిఈఎం. అణుబాంబులో దేనిని ట్రిగ్గర్ ఉపయోగిస్తారు? కిట్రన్, మోస్ఫెట్, సాలిడ్ స్టేట్ రిలే, సోలినాయిడ్. ఆన్సర్ 1 క్రిట్రన్. దేశంలో అణు రేడియోధార్మిక రక్షణ విషయాలను పరీక్షించే సంస్థ ఇది? బార్క్, ఎన్పిసిఐఎల్, ఏఈఆర్బి, టైఫర్. ఆన్సర్ ఏఈఆర్బి. జాతీయ నిర్ధారిత వాటా కింద యుఎన్ఎఫ్సిసిసి వద్ద భారత్ ప్రతిపాదించిన ప్రకారం 2022 నాటికి పవన శక్తి లక్షిత సామర్థ్యం ఎంత ఉండాలి? 50 GW, 60 GW, 80 GW, 100 GW. ఆన్సర్ 60 GW. డిఆర్డిఓకు అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్లోని ఆర్సిఐ పూర్తి పేరేమిటి? రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, రేడియో కంట్రోల్ ఇనిషియేటివ్, రీసెర్చ్ సెంటర్ ఇమరాత్, రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ గైడెన్స్ సిస్టమ్. ఆన్సర్ రీసెర్చ్ సెంటర్ ఇమరాట్. ఇటీవల అనేక దేశాల్లో కంప్యూటర్లు నెట్వర్క్లను నిర్వీర్యం చేసిన వైరస్ పేరేమిటి? క్రై బేబీ క్రై, క్రిప్టోలాకర్, సాట్స్, వన్నక్రై. ఇది వన్నక్రై. భూమి నుండి ఆకాశంలోకి ఉపయోగించే మధ్యతరహా మిసైళ్లు కొనుగోలుకై భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఇజ్రాయెల్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా. ఆన్సర్ 1 ఇజ్రాయెల్. 2016లో అత్యధిక న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి చేసిన దేశం? అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా. ఆన్సర్ అమెరికా. క్రింది వానిలో పాకిస్తాన్ తప్ప మిగతా సార్క్ దేశాలు ప్రయోజనం కోసం భారత్ ప్రయోగించిన దక్షిణాసియా ఉపగ్రహం ఏది?
జీసాట్ 7, జీసాట్ 8, జీసాట్ 9, జీసాట్ 9A. ఆన్సర్ జీసాట్ 9. కింది వాటిలో భారత్లో సెల్ టవర్ వికిరణం వల్ల బాగా ప్రభావితమైన పక్షి ఇది? చిలుక, పావురం, కాకి, పిచ్చుక. ఆన్సర్ పిచ్చుక. ప్రాథమిక రంగంలో అధిక వృద్ధిని సాధించడానికి ఆంధ్రప్రదేశ్కు సాంకేతిక సహాయం అందించే మేధో భాగస్వామి ఎవరు? ఐక్యార్, ఇక్రిసాట్, క్రీడా, ఎంపెడా. ఆన్సర్ ఇక్రిసాట్. భారత్లో ఎక్కడ మొట్టమొదటి అణు విద్యుత్ ఉత్పాదక కేంద్రం స్థాపించారు? కల్పకం, తారాపూర్, రావత్బాట, ట్రాంబే. ఆన్సర్ రావత్బాట్. కింద పేర్కొన్న ఏ సంస్థలో భారత్ సంఘీయత హూడా క్రియాశీలం అవడాన్ని 2017లో ప్రకటించబడింది? అంతర్జాతీయ శక్తి సంస్థ, ఆర్థిక సహకారం మరియు అభివృద్ధి సంస్థ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, మిస్సైల్ సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ రిజం. ఆన్సర్ వచ్చేసి అంతర్జాతీయ శక్తి సంస్థ. సౌరశక్తిని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన అంతర ప్రభుత్వ సంస్థ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్, బెర్లిన్, ఢిల్లీ, గురువార్. ఆన్సర్ గురుగావ్. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో శీతలీకరణ పదార్థం ఏది? భారజలం, తేలిక జలం, ద్రవ హీలియం, ద్రవ సోడియం. సోడియం. కింది వానిలో భారత్లో జన్యు మార్పిడి పంటల ప్రయోగానికి పరీక్షకు అనుమతి ఇచ్చేది ఎవరు? జిఏసి, ఎన్జిటి, డిబిటి, ఐక్యార్. ఆన్సర్ వచ్చేసి జిఈఏసి. ఐఆర్ఎన్ఎస్ అనగా ఇంటిగ్రేటెడ్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఆన్సర్ వచ్చేసి ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్. విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఏ దేశంలో సాయంతో నిర్మిస్తున్నారు? ఫ్రాన్స్, అమెరికా, రష్యా, జపాన్. ఆన్సర్ రష్యా. స్పేస్ ఎక్స్ అనగా అమెరికాకు చెందిన ఒక అంతరిక్ష నౌకాదళ ఉత్పత్తిదారు మరియు అంతరిక్ష సేవల సంస్థ. ఒక ప్రయోగంలో అత్యధిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం రికార్డు. ఉపగ్రహాల సంఖ్య ఎంత? 104. జిఎస్ఎల్వి మార్క్ 3D1 రాకెట్ బరువు సుమారుగా ఎంత ఉంటుందంటే 4 టన్నులు ఉంటుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమకు దృష్టికోణంలో ఈ క్రిందిది కీలక అంశం కాదు. ప్రతి పౌరునికి ప్రయోజనకరంగా మౌలిక వసతులు, అడిగిన వెంటనే సేవలు మరియు పరిపాలన సౌలభ్యములు, ఎగుమతులు ప్రోత్సహానికి డిజిటల్ అనువర్తనాలు, పౌరులకు డిజిటల్ సాధారికత. ఆన్సర్ వచ్చేసి 3 అండి. ఎగుమతుల ప్రోత్సాహానికి డిజిటల్ అనువర్తనాలు. క్రియా స్టాఫ్ అనగా ఒక గణకూల కంపెనీ పేరు, ఒక ప్రభుత్వ సంస్థ పేరు. యుఎన్డిపి ప్రభుత్వాల కోసం అభివృద్ధి చేసిన ఒక గణక పద్ధతి. పంచాయతీరాజ్ సంస్థలో జవాబుదారీతనము మరియు పారదర్శకత పెంపు చేయుటకు వాడే ఒక గణక సాఫ్ట్వేర్. ఆన్సర్ వచ్చేసి ఇది అండి, పంచాయతీరాజ్ జవాబుదారీతనం మరియు గణక. ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన రాకెట్ ఏది? జిఎస్ఎల్వి మార్క్ 2D4, జిఎస్ఎల్వి మార్క్ 1D5, జిఎస్ఎల్వి మార్క్ 3D2, జిఎస్ఎల్వి మార్క్ 3D1. ఆన్సర్ వచ్చేసి జిఎస్ఎల్వి మార్క్ 3D1. ఏ జన్యు మార్పిడి పంట మానవులు ఆహారంగా తీసుకోవడానికి సురక్షితమైనదని జేఈసీ ఇటీవల స్పష్టం చేసింది? వంకాయ, వరి, శనగలు, ఆవాలు. ఆన్సర్ ఆవాలు. కింది పేర్కొన్న ఏ రాష్ట్రంలో భారతలోనే అత్యధిక స్థాపిత సౌరశక్తి సామర్థ్యము ఉంది? రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్.
చాలా అండి. 100 క్వెషన్స్ అయితే ఆన్సర్స్ అండ్ ఆప్షన్స్ అన్నీ అనేది మీకైతే తెలియజేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ చందు ఇన్ఫో ఛానల్.